ఇలా యజ్ఞానికి వచ్చిన రాజాదిరాజులందరికీ ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం కార్యనిర్వాహకులు చక్కని ఏర్పాట్లు చేశారు. విశ్రాంతికి ఉత్తమ భవనాలు, తినటానికి చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. స్నానానికై ఇళ్ల లోపల దిగుడు బావులు ఏర్పాటు చేశారు. అలసట తీరటానికై చెట్లు పెంచారు. ధర్మరాజు అతిథులందరికీ స్వాగతం సత్కారాలు చేయటంలో దాంట్లో మునిగిపోయాడు. అందరూ తమకు ఏర్పాటు చేసిన భవనాల్లో నివసించసాగారు. ఆ భవనాలు ఎంత అందంగా ఉన్నాయి! కైలాస శిఖరాలంతా ఎత్తుగా ఉన్నాయి. ఎన్నో రకాల ద్రవ్యాలతో అలంకరించబడి ఉన్నాయి. వాటిలో శ్రమ పడకుండా ఎక్కటానికి అనుకూలమైన మెట్లు కూడా ఉన్నాయి. లోపల విలువైన పెద్ద పెద్ద ఆసనాలు ఉన్నాయి. అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి. ఇళ్లకు అందమైన మాలలు కట్టి ఉన్నాయి. అగర్ గంధంతో ఆ ప్రాంతాలు నిండి ఉన్నాయి. అంటే అంత సౌందర్యంగా అసలు వచ్చిన వాళ్ళకి, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయాసంగా కూడా ఉంటారు. వాళ్ళ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణానికి కూడా వాళ్ళు సరిపోవాలి కదా. అవన్నీ కష్టమే. తిండి దినుసులు ఇవన్నీ కూడా సరిపోవాలి. అవి కూడా వాళ్లకు సరి అయినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండేటువంటి వస్తువులంతా ఉండాలి కదా. ఆ వాతావరణానికి సరిపోవాలి కదా. అందుకని వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు ఎవరిని కూడా మాట్లాడించకుండా వాళ్ళకి తగు రీతిలో సత్కారాలు చేసి వాళ్ళ భవనాల్లో వాళ్ళంతా నివసించే భవనాలని ఎట్లా ఉన్నారంటే, ఆ అతిథులు నివసించేటువంటి భవనాలన్నీ చంద్రుడు హంసలతో సమానమైన తెల్లదనాన్ని కలిగి ఉన్నాయి. చూసేవారికి ఒక యోజన దూరం నుండే కనిపిస్తూ ముచ్చట గొలుపుతున్నాయి, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అటువంటి భవనాల్లో ఒక 3 రోజులు 4 రోజులు కొంతమందిని ఉంచేశాడు. అంటే ఆయాసం తీర్చుకోవటానికి కోసం. వచ్చిన రోజే పని పెట్టలేదు. వచ్చిన రోజే వాళ్ళకి సాయంత్రం నుంచినే పని యజ్ఞశాలకు వచ్చే విధంగా చేయలేదు. 3 రోజులు ఎవరు కూడా కనపడుకోకుండా చేశాడు. అంటే విశ్రాంతి. వాళ్ళు కూడా ఒళ్ళు తెలియకుండా కూడా పడుకున్నారు. ఆయాసపడి వచ్చారు కదా. ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి రథాలు రావాలా? ఇప్పటిలాగా ఉంటుందా రోడ్లు? ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగి, పెద్ద పెద్ద వాగుల్లో దిగి, ఎన్నో నదులు దాటుకొని ఎంతో కష్టపడి, కొంతమంది ప్రాణాలే పోతాయి వచ్చేటప్పుడు, కొంతమంది ధనమే పోతుంది. ఇవన్నీ తట్టుకొని ఇక్కడికి వస్తూనే వాళ్ళకి వాతావరణం కూడా చేంజ్ అయిపోతుంది. అవన్నీ ఆయాసం తీర్చుకునే దృష్టితో వాళ్ళందరికీ పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేశారు. ఎవరెవరకు ఏ భవనాలని ఏర్పాటు చేయాలో అన్నీ చేశారు. వాళ్ళు అసలు భవనాలని చూసేసరికి వాళ్ళకి ఒక యోజన దూరం నుండే కనిపిస్తూ ఉన్నాయట. ముచ్చట గొలుపుతున్నాయి. అటువంటి భవనాల్లో మనం ఉంటామా అని చెప్పేసి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అవి కలిసి లేవు, విడివిడిగా ఉన్నాయి. ఒకదానికి ఒక పక్కలో లేవు భవనాలు. వేరువేరే తోటల్లో, వేరువేరే విహారమైన స్థలాల్లో వేరువేరే భవనాలు ఉన్నాయి. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క భవనం. ప్రళయకాలంలో అవన్నీ పోయాయి, లేకపోతే అవన్నీ మనకు ఉండేవి కూడా. ఇది హిస్టరీ కదా. ఇదేదో కథ, కాకమ్మ కథ కాదు కదా. ఇది మన భారత భూమి యొక్క చరిత్ర కదా. ఈ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ దీంట్లో మనకు ఇప్పటి కాలానికి ఏం కావాలనో తీసుకోవచ్చు. మనం అన్ని కాలాలకు ఉండేటువంటిదే ఇది మహాభారతం. జరిగిన కథ కదా. ఎందుకంటే ఇప్పటికీ కూడా పాండవులు నివసించిన స్థలము, పాండవులు ఉండినట్టు స్థలము, మనకు రాముడి కాలందే అయోధ్య అంటున్నాం కదా. నమ్మని నమ్మకపోని భక్తితో కానీ లేక హిస్టరీ ప్రకారం కానీ మనకు చాలా ఎవిడెన్స్ దండిగా ఉన్నాయి మనకు. అట్లా చూస్తే అన్ని ధర్మాలకి ఏది ఎవిడెన్స్ లేవు మనకు. ఇటీవల 2000-3000 సంవత్సరాలతో ఏదో కనపడచ్చు అంతేగాని 5000 పైచిల్లర పైన ఉండేటువంటివన్నీ కూడా మనకు కనపడవు.
ఏదో ఒకటి అక్కడక్కడ అంతే. క్రిస్తపూర్వం ఎన్నో మనకు భారత భూమిలో ఉండేటువంటి దండిగా ఉన్నాయి. అట్లనే ఇతర దేశాల్లో కూడా, మ్లేచ్ఛ దేశాల్లో కూడా అదేవిధంగా వాళ్ళ చరిత్ర కూడా ఉంటుంది కదా. మనకి లెక్క ఏంటంటే క్రిస్తపూర్వం అది లెక్క పెట్టుకున్నారు అంతే. 5000 6000 సంవత్సరాలు అని కూడా ఒకటి లెక్క ఉంటుంది. 6000 సంవత్సరాలు అనేటువంటి లెక్క కూడా ఉంది మనకు మహాభారతం జరిగినప్పుడు. అట్లా ఉండని ఆ భవనాలంతా కూడా ప్రళయకాలంలో ఎక్కడో పోయాయి కూడా. రెండవది ఒక విచిత్రం ఏమిటంటే ఆ భవనాలు ధర్మరాజు ఏ విధంగా చేశారంటే, ఒక్క ప్రళయం వచ్చిందంటే అవి కలిసి మట్టిలో కలిసే అటువంటివి కొన్ని మాత్రమే పాషాణంతో కట్టారు. పాషాణం అంటే రాయి. కొన్ని మాత్రమే రత్నాలతో కట్టారు. ఇప్పటికీ కొన్ని చోట్ల దాన్ని తవ్వుతూ ఉంటే అవన్నీ అవశేషాలు మనకు కనపడుతుంటాయి. సందేహం లేదు, ఈజిప్ట్ లాగా. ఆ విధంగా ఎన్నో వేల సంవత్సరాల కిందట అప్పుడుదంతా కూడా ఒక అనాగరిక అయినటువంటి ఆ ప్రదేశాలన్నీ వాళ్ళవంతా కూడా. మనదే అప్పుడు నాగరికంగా ఉండింది కూడా చెప్పారు అప్పుడు. ఎందుకంటే అప్పుడే ఒక వరుసగా ఉండేటువంటి చెట్లు, రోడ్లు, అక్కడక్కడ దాహం తీర్చుకోవటానికి బావులు, దిగుడు బావులు, ఇవన్నీ కూడా అప్పుడే ఏర్పాటు చేశారు. మరి విశ్రాంతి గృహాలు మధ్య మధ్యలో ఎట్లా కనపడుతున్నాయంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ధ్వజం వేశారట. ఆ ప్రదేశాలు, ఆ దేశాల ధ్వజాలు వాళ్ళు అక్కడే ఎవరు అడ్రస్సే చెప్పాల్సిన పని లేదట. నేరుగా ఆ ధ్వజం వేసిన చోటకే వాళ్ళు వెళ్ళేవారు. అయినా తీసుకుపోవటానికి కావలసినటువంటి వాడిని ఏర్పాట్లు చేశారు, లేదని కాదు, అట్లా వదిలేయలేరు. ఈ ఖచ్చితంగా దూరం నుంచే ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి చెప్పేవారట, ఇదో అది దుర్యోధనుడిది అని చెప్పేవారట, ఇదో సైంధవ మహారాజుది, ఇదో గాంధర్వ మహారాజుది, ఇదో శల్యుడిది, ఇట్లా ఆ విధంగా అట్లా చెప్పేవారట. ఆ మహారాజులు, ఇది మగధరాజుది, ఇది మ్లేచ్ఛరాజుది అని వాళ్ళ గుర్రాలు తిప్పుకునేదాడు. గుర్రాలు కూడా తిప్పేవాడు. ఎట్లా ట్రైనింగ్ అయ్యిందంటే వాళ్ళు తెచ్చిన గుర్రాలు ఆ పైన ధ్వజం రెపరెపరెపరెప ఆడుతుంటే ఆ శబ్దానికి, ఆ వాసనకు గుర్రాలే తిరిగేవాట. అంటే ఆ గుర్రాలు ఒకపారి, ఆ గుర్రాలంతా పైన ఒకపారి ఎకిలించి పైన చూసేవాట. చూసి మనది అని వాళ్ళు మావుటిగా అంటే రథసారథి తోలక ముందే ఆ గుర్రాలు అట్లా ఆ భవనానికే పెట్టేది. పెద్ద మెయిన్ రోడ్లో నుంచి మొదలుకొని అటాట తిప్పుకునేవాడట. వాళ్ళ సైన్యం అంతా అట్టే వెళ్ళేది, వీళ్ళ సైన్యం అంతా అట్టు వెళ్ళేది, వాళ్ళ సైన్యం అట్టే వెళ్ళేవాడు. ఆ విధంగా చేశారట. మన చేత అవుతుందా? చేయగలమా చెప్పండి? బొమ్మ గీచుకోవటానికి కూడా మన చేత కాదు. బొమ్మలు కూడా ఆ విధంగా గీస్తామో లేదో తెలీదు. అంత అద్భుతమైనటువంటి, అసలు అది చూసే సంతోషపడుతున్నారు చాలామంది. ధర్మరాజు చాలా మంచి భక్తితో, మంచి ఆదరణతో, అభిమానంతో, ధర్మంతో వీళ్ళందరినీ పిలిచాడు. అట్లా ఆ విధంగా వాళ్ళు అట్లా వెళ్ళిపోయేదట ఆ రథాలు. దానికి ఇంకేం ట్రైనింగ్ ఇచ్చారు ఆ రాజులు. ధ్వజం చూసే ప్రాణులు కూడా వెళుతుంటే ఇంకా దేశభక్తి ఎట్లా ఉంది, ఇంకా మనుషులకి ఎట్లా ఉంటుంది? కేవలం ఆ దేశంలో పెరిగిన కంచరగాడిదలకి అంత భక్తి ఉంటే ఇంకా మనుషులకి ఎట్లా ఉంటుంది చూసుకోండి. వాటి గోడలు ఎట్లున్నాయంటే గైరికాది ధాతువులతో పొదగబడి ఉన్నాయి. విలువ కలిగినటువంటి మన విగ్రహానికి మనము చల్ల, ఉష్ణం అనేటువంటి కాసి చీసం ఇవన్నీ కూడా చేరి విగ్రహం అంటుకోవటానికి చేస్తూ ఉంటాం. అటువంటి లెక్క, మామూలు లెక్క, కాలిపోయే లెక్క కాదు అది. ఇది అందం వచ్చేటువంటి లెక్క.
అటువంటి 9 విధమైనటువంటి పాషాణాలు, గైరికాదులు 9 విధమైనటువంటి పాషాణాలతో, అంటే మామూలు గార కాదు, అటువంటి రూపాలతో కట్టినటువంటి భవనాలు. ఇలా భవనాలు హిమాలయ శిఖరాలు ప్రకాశించినట్లుగా ఎత్తుగా ఉన్నాయి, ప్రకాశించసాగాయి. రాజులు విశ్రాంతి తీసుకుని తర్వాత గొప్పగా దక్షిణాలు ఇస్తున్న ఋత్వికులతో కలిసి ఉన్న ధర్మరాజును కలుసుకోవాలని వచ్చారు. 2 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. 2 రోజులు ఇక వాళ్ళు రావాల్సిన పని లేదు, బయటికి క్వారంటైన్, హోమ్ క్వారంటైన్ 2 days 3 days. పెద్ద పెద్ద రాజులైతే 3 రోజులు 4 రోజులు, చిన్న రాజులైతే 1 రోజు, ఇంకా చిన్న అయితే 1 పూట అంతే. అట్లా వాళ్ళ యోగ్యతకు తగువగా ఉండేటువంటి పక్కపక్క ఊరు వాళ్ళైతే 1 గంట 2 గంటల విశ్రాంతి అంతే, కాళ్ళు కడుక్కొని వచ్చేసేయాల్సింది పని, పలారం చేసుకొని. ఆ విధంగా ఏర్పాట్లు చేశాడు. వీళ్ళందరూ యజ్ఞాలు సందర్భంలో జరిగే పృథ్వీకుల సందర్భంలో వచ్చి వీళ్ళంతా ధర్మరాజును చూశారు. అప్పుడు యజ్ఞ మండపం రాజులతో, బ్రాహ్మణులతో, మహర్షులతో కిటకిట కిటకిట నిండిపోయింది. అక్కడ బ్రహ్మలోకంతో సమానంగా ఉంది. ఆ రాత్రి పగలు ఎవరికి రెస్ట్ లేదు. యుద్ధంలోనే రెస్ట్ దొరికేదేమో, ఇక్కడ యజ్ఞంలో మాత్రం రెస్ట్ లేదు. ఎప్పుడు జనం ఉండేవాళ్ళే. ఎప్పుడు వెళ్ళిపోతే ఇంకొక గ్రూప్ క్యూ కాచుకునేవాళ్ళు, వెళ్ళిపోతే ఇంకొకరు. ఆ విధంగా ఈ 5 మందిలో కూడా ఒకరు పోతే ఒకరు. కానీ ధర్మరాజు మాత్రం ఎప్పుడూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు పోయి విశ్రాంతి తీసుకుంటాడో తెలియదు. ధర్మరాజుకు మాత్రం అది ఏం శక్తిని ఏమిటో తెలియదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయానికి వచ్చాం. అన్నీ సమకూరాయి, సుకుమారులకు అందరికీ సమకూరాయి. వీళ్ళు సుకుమారులే కదా మహారాజులకంతా, అన్నీ సమకూరాయి. ఇక్కడ కూడా యజ్ఞశాలంతా సమకూరాయి. సుమధురమైనటువంటి వాసనతో ఉంది అక్కడ. యజ్ఞశాల అదే కదా. ఇక అంతా సిద్ధంగా ఉంది. అందరూ వచ్చారు. అప్పుడు ధర్మరాజు ముందుగా పితామహుడైనటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. తర్వాత గురువైన ద్రోణుడి దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. తర్వాత చేతులు జోడించి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, వివిశంతి మొదలైన వారిని చూస్తూ, మీరందరూ కూడా ఈ యజ్ఞంలో నాకు అన్ని విధాలుగా సహకరించండి, నన్ను అనుగ్రహించండి, నాకు యాగసిద్ధి కలిగేలాగా చేయండి. నా ధనాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను, దాన్ని మీ ఇష్టానుసారంగా పంచి మంచి మంచి పనులకు వినియోగించండి, నా ఈ ప్రార్థనను అంగీకరించండి అని కోరాడు. అంటే తన ఫ్యామిలీ మెంబర్స్కి తగిన విధంగా వారికి అధికారాలను అప్పగించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారాలను అప్పగించాడు. అందరూ అన్నతమ్ముళ్లే కదా, గురువులే కదా, అందరికీ పనులు అప్పగించాడు. ఈ కోశాగారం నువ్వు తీసుకో, నీకు ఇస్తున్నా, దీంట్లో ఎవరికి ఏం కావాలన్నా ఇవ్వు. అంటే ఇంటికి తీసుకోమని కాదు, దీంట్లో ఎవరికి కావాలన్నా వాళ్ళకి ఇవ్వు. ఇదో ఈ పాత్రలది నీకు ఇస్తున్నా, ఇది యజ్ఞానికి ఎవరికే, ఇదో ఈ వస్త్రశాల నీకు ఇస్తున్నా. ఇట్లా ఆ విధంగా అందరికీ అప్పచెప్పాడు. ఫ్యామిలీ మెంబర్స్ కదా వీళ్ళంతా కూడా. దుర్యోధనాదులు వేరే వాళ్ళు కాదు కదా, వీళ్ళే కదా, చిన్న తమ్ముడు ఇదే కదా వీళ్ళంతా. ఈ యజ్ఞంలో భక్ష్యభోజ్యాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి, వాటిని అందరికీ సరిగా పంచాలి. అందుకని ఈ పనిని చెయ్యమని దుశ్శాసనుణ్ణి నియమించాడు. ఆయన కూడా తమ్ముడే కదా, పెద్దవాడే కదా దుశ్శాసుడు. అప్పుడు కొంచెం మన భీముడికి కొంచెం అనిపించింది, నన్ను ఎందుకు నియమించలేదు అనుకున్నాడట. సరేలే, అన్నయ్య దగ్గర ఉండాల్సి వస్తుందిలే, పర్వాలేదు, మధ్య మధ్యలో నేను చూసుకొని వస్తానులే. దుశ్శాసనునికి చెప్పాడట, చూడు, నీకు ఏదైనా ఆయాసం అయితే చెప్పు, భక్ష్యభోజ్యాలు ఉండేటువంటి ఈ భవనం, అంటే భవనం నిండా భక్ష్యభోజ్యాలే, అవి చెడిపోవట. అటువంటి భక్ష్యభోజ్యాలు మనము పొద్దున్న చేసే సాయంత్రానికి అంత వాసన వస్తుంది. మనం చేసే లడ్డులు ఉన్నాయి కండి, అయ్యో ఏం చెప్తారు, ఆ లడ్డు తినటానికి, కొబ్బరి మిఠాయి తినటానికి అయ్యలేదు, లడ్లు తినటానికి అయ్యలేదు, బొబ్బొట్లు ఒక్కరోజు నిలకడ ఉండవండి మన దగ్గర.
ఫ్రిడ్జ్ ఉంటేనే మన ముఖానికి నిలకడ ఉంటాయి, లేకపోతే లేదు. అది అట్లా కాదండి. ఆ వంటకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, అటు నేర్చుకోవాలా. అందుకని పూర్వం నళపాకం, భీమపాకం అనేవారు. భీముడు కూడా పాకం చేసేవాడు. ఎన్నో టైంలో భీముడు నేను వంట చేస్తాననేవాడు. అందరికీ ఆశ, ఏంటి వంట తాను చేస్తాడని చేసి పెట్టేవాడు. కానీ విపరీతమైన గుట్టలు చేసేవాడు. అందరికీ అనిపించింది ఉండేది 100 మందికి ఎందుకు ఈ గుట్ట అని. ఎవరికి అర్థం కాలే. మీకెందుకు వంట చేసేది నేను, మీరు తినండి అంతే. 3/4 గుట్ట ఆయనకి, 1/4 గుట్ట వీళ్ళకి అంతే. అందుకని వంటకు మాత్రం వచ్చేవాడు. ప్రతి సందర్భంలోనూ కూడా వంట అంటే చాలా మేనేజ్మెంట్ కని చాలామంది ఆయనకి ఇచ్చేవాడు కాదు. నువ్వు చేస్తే వంట మేనేజ్మెంట్ నువ్వు తీసుకో, నువ్వు చేయకపోయావు అనుకో నువ్వు మేనేజ్మెంట్ తీసుకోవటానికి వీల్లేదు అని అర్జునుడు ముందుగానే చెప్పేశాడు. సరే, దుశ్శాసనకి ఇచ్చాడని కొంచెం లోపల ఉండింది. పర్వాలేదులే, నాన్న దగ్గర ఉండేది కదా అని చెప్పేసి. విప్రులకు స్వాగత సత్కారాలు చేయాలి, మర్యాదలు చేయాలి. ఈ బాధ్యతను అశ్వత్థామకు అప్పగించాడు. రాజులందరినీ సత్కరించాలి. ఇందుకు సంజయుణ్ణి నియమించాడు. అన్ని పనుల్లో తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఈ పనిని చెయ్యి, ఈ పనిని చేయవద్దు అని గట్టిగా చెప్పగలిగిన వారు ఒకరు ఉండాలి కదా. ఈ బాధ్యతను ధర్మరాజు భీష్మ ద్రోణులపై పెట్టారు. అండ్ వాళ్ళు చూస్తే ఇంక అందరికీ భయం కదా. అస్సలు వాళ్ళు వచ్చినారంటే అంతే, ఇంకా పరిగెత్తాల బాత్రూమ్కి, అంత భయం. వాళ్ళని పెట్టాడు. అందుకని ఇంకంతే, అటువంటి వాళ్ళని పెట్టాడు. పర్యవేక్షించి బాధ్యతను వారిద్దరికి కూడా అప్పచెప్పాడు. భీష్ముడికి, ద్రోణుడికి అప్పచెప్పారు. ఇక బంగారాన్ని, రత్నాలు రక్షించాలి, చక్కగా దానం చేయాలి. ఈ బాధ్యతను నిర్వహించమని ధర్మరాజు కృపాచార్యుడికి ఇచ్చాడు. అది చాలా సంతోషం. ఇలా కృపాచార్యుడు అంటే అందరికీ భయమే కదా. బంగారు దగ్గర ఒకరు సరైన వాళ్ళు ఉండాలి కదా. అందుకని నమ్మకస్తులుగా ఉండే వాళ్ళకి యజ్ఞయాగాదులో సంచి పట్టుకొని తిరుగుతుంటారు, వాళ్లే క్యాషియర్స్. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలా శ్రేష్ఠ పురుషులందరికీ వారి అర్హతలకు తగిన విధంగా అటువంటి యజ్ఞం మేము కాశీలో చేశామండి. అదే పెద్ద యజ్ఞం మాకు. ఎంత బాగుందో. వారి అర్హతలకు తగిన విధంగా పనులను ధర్మరాజు వారికి అప్పగించాడు. తర్వాత బాహ్లిక, సోమదత్త, ధృతరాష్ట్ర, జయత్రథులను ఇంటి మీద పెత్తనం చేయించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఇంటి మీద ఎవరో ఒకరు ఉండాలి, ఇల్లు కాపలా కాయాలి కదా, వాళ్ళు కాయాలి. జయత్రథ వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడే ఉండాలి. యజ్ఞశాలకు అందరూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏమిటి? వాళ్ళకి ఇంట్లో పెట్టాడు. అట్లా వాళ్ళని ఈ ఇల్లు కాపలాగా పెట్టారు. వారు యజమానులాగా వ్యవహరిస్తూ ఉండాలి. వాళ్ళు అక్కడ ఇంట్లో పెత్తనం వాళ్ళదే పెత్తనం. ఈ పెద్ద పనిలో దానం చేయటానికి ధనం బాగా ఖర్చు అయిపోతుంది. అందుచేత ఎప్పుడు ఇవ్వాలో, అంటే దానాన్ని ఎప్పుడు ఇవ్వాలో, తర్వాత యజ్ఞానికి ఎంత ఇవ్వాలో, దేనికి ఇవ్వాలో పట్టి ప్రకారంగా చూసుకొని బాగా తెలిసి ఉండాలి. వాళ్ళకి చెప్పినప్పుడు కాదు ఇచ్చేది, వాళ్ళే తెలుసుకోవాలి. అందుకని ఈ పని చేయటానికి సర్వధర్మాలు తెలిసిన విదురుణ్ణి నియమించాడు. ఎంత బాగుందండి. మంచి స్థళయం, మంచి వారిని పెట్టాడు అక్కడ. ఆయన యజ్ఞ లోపం కాకోకుండా చూసుకుంటాడు. అదంతా పరమాత్ముడి యజ్ఞం. ఇదంతా మామూలు మనుషులు చేసేది కాదు. యాగానికి వచ్చిన వారందరూ చేతుల్లో ఏదో ఒక కానుక పట్టుకొని వస్తూనే ఉంటారు, వద్దన్నా ఇస్తూనే ఉంటారు. ఈ కానుకలన్నీ పుచ్చుకోవాలి. ఇది పెద్ద పని కదా. దీనిని ధర్మరాజు దుర్యోధనుడికి అప్పగించాడు. దుర్యోధన, నువ్వు చూసుకో అని చెప్పి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.